వరాహస్వామి మొదటగా బొటనవేలంత పరిమాణంలో వచ్చాడని మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత వరాహస్వామి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు ఎదిగాడో మీకు తెలుసా? హిరణ్యాక్షుడు భూమిని దొంగిలించి గర్భోదక సాగరంలో, అంటే అంతరిక్షంలో ఉన్న అతిపెద్ద కాస్మిక్ ఓషియన్ లో ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. మన సనాతన గ్రంథాల ప్రకారం ఆ గర్భోదక సాగరం యొక్క విస్తీర్ణం దాదాపుగా 1,000,000 యోజనాలు. అలాగే ఆ గర్భోదక సాగరం యొక్క లోతు 2.5 కోట్ల యోజనాలు. మన గణిత శాస్త్రం ప్రకారం ఒక యోజనం 13 కిలోమీటర్లకి సమానం. అంటే ఆ గర్భోదక సాగరం యొక్క పూర్తి విస్తీర్ణం దాదాపుగా 13 కోట్ల కిలోమీటర్లు. ఇక దాని లోతెంతో తెలుసా? దాదాపుగా 32,50,00,000 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ గర్భోదక సాగరంలో మన భూమి లాంటి గ్రహాలు దాదాపుగా 3,244 భూగ్రహాలను ఆ గర్భోదక సాగరంలో పట్టించవచ్చు. అయితే వరాహస్వామి భూమిని వెతుక్కుంటూ ఆ గర్భోదక సాగరంలోనికి ప్రవేశించేటప్పుడు ఆయన ఎత్తు దాదాపుగా 75,000 కిలోమీటర్లు, వెడల్పు దాదాపుగా 44,000 కిలోమీటర్ల పైచులుకే. కేవలం ఈ కారణంగానే శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా అంత పెద్ద భారీ ఆకారాన్ని ధరించి అంతరిక్షంలో ఉన్న కాస్మిక్ ఓషియన్ లోనికి ప్రవేశించాడు. 13 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణం, 32,50,00,000 కిలోమీటర్ల లోతు కలిగిన గర్భోదక సాగరంలో ఉన్న నీటిని మొత్తాన్ని 75,000 కిలోమీటర్ల ఎత్తు, 44,000 కిలోమీటర్ల వెడల్పు కలిగిన వరాహ స్వామివారి దేహంలో ఉన్న రోమాలు పీల్చుకున్నాయన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి. వరాహ స్వామివారి నామాన్ని రాయడం మాత్రం మర్చిపోకండి. జై వరాహ స్వామి.